నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ముందుగా ప్రైమ్ 9 చూస్తున్న మహిళా ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్కి వచ్చేసరికి మొదటి హెడ్లైన్ ఇచ్చి యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. ఈ వార్తకు సంబంధించి వాళ్ళు హెడ్లైన్ ఏం పెట్టారు అంటే, గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ అయితే చెప్పింది అన్నట్టుగా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అయితే క్షమాపణలు కోరినట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఈ వార్తకు సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, వాటిపై దాడులు చేయబోం, ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి దాడులు అయితే మేము చెయ్యబోము అన్నట్టుగా ఇరాన్ చెప్పడం జరిగింది. అయితే అక్కడ నుంచి జరిగితే మాత్రం ఊరుకోబోమని కూడా ప్రకటన చేసింది. అయితే మేమైతే మా అంతటా మేమైతే దాడులు అయితే చెయ్యం, ఇన్ కేసు అటు సైడ్ నుంచి కనుక దాడులు కనుక వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఒక రకంగా క్షమాపణలు చెప్తూనే హెచ్చరికలు కూడా ఇరాన్ జారీ చేసినట్టుగా ఈ విధంగా అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చారు దీనికి సంబంధించిన డీటెయిల్స్, అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఇరాన్ లొంగిపోయిందని ట్రంప్ ఎద్దేవా. అయితే ట్రంప్ ఉన్న చోటన ఉండరు కదా, ఏదో ఒకటి కామ్గా ఉన్న వాళ్ళకి కూడా ఆయన ఏదో అంటారు కదా, పడుకున్న గుర్రాన్ని కూడా లేపు తన్నించుకోవడం అని ఆ ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్కు మించి వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనే దాంట్లో ఆల్రెడీ అందరికి తెలిసిందే ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. దాంట్లో భాగంగా ఇరాన్ లొంగిపోయిందని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ ఇంకా చేతులు ఎత్తేసింది, లొంగిపోయింది అన్నట్టుగా ఆయన ఎద్దేవా చేయడం కూడా జరిగింది. అయితే టెహ్రాన్, బీరూట్ పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల వర్షం అయితే కురిపించాయి. ఇటు టెహ్రాను, బీరూట్ పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల వర్షాన్ని అయితే కురిపించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి. ఇక దుబాయ్కి సంబంధించి దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ అయితే డ్రోన్ల దాడి అయితే కురిపించింది అన్నట్టు తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు. అయితే పశ్చిమాసియాలో ఇంకా కొనసాగుతూనే ఉన్న ఈ యుద్ధానికి సంబంధించిన యుద్ధ జ్వాలలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. అయితే పశ్చిమాసియాలో నిప్పుల వాన కురుస్తూనే ఉంది అన్నట్టుగా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్, యుద్ధానికి సంబంధించి ఏం జరుగుతోంది, పశ్చిమాసియాకు సంబంధించి ఇంకా ఎట్లా ఉండబోతోంది ఏంటి అనే దాని మీద కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే, పశ్చిమాసియాలో నిప్పుల వాన కురుస్తూనే ఉంది, బీరూట్, టెహ్రాన్, దుబాయ్ తదితర నగరాలపై బాంబుల మోత అయితే మ్రోగుతోంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి, టెహ్రాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడుల తీవ్రతను పెంచుతూనే ఉంది. దీంతో 8 రోజుల క్రితం, అంటే ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 8 రోజులు అయినట్టుగా తెలుస్తోంది. 8 రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇంకా నిప్పుల కుంపటిలాగా రగులుతోనే ఉంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇప్పట్లో ముగిసే సంకేతాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు, ఇది నిరంతరంగా కొనసాగుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఘర్షణ తరమవుతున్న వేళ ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన అయితే చేశారు అన్నట్టు తెలుస్తుంది. అసలు ఆ కీలక ప్రకటన ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, గల్ఫ్ దేశాలపై తమ దేశం చేసిన దాడులకు క్షమాపణ చెప్పారు. అయితే ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలపై తమ దేశం చేసిన వాటికి అయితే దాడులకు సంబంధించి క్షమాపణ చెప్పారు. అట్లా అని ఇకపై పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోమని కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రకటనను అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఎద్దేవా చేశారు. పొరుగు దేశాలకు ఇరాన్ దాసోహమైంది అన్నట్టుగా. అయితే ఈయనేంటంటే ఇరాన్ అధ్యక్షులు ఏం చేశారంటే, దీనికి సంబంధించి మిగతా దేశాలకు సంబంధించి, పొరుగు దేశాలకు సంబంధించి మేమైతే దాడులు చేయమంటే దాన్ని ఎద్దేవా చేసి పొరుగు దేశాలకు ఈ అధ్యక్షులు, ఇరాన్ అధ్యక్షులు లొంగిపోయారు అన్నట్టుగా ఎద్దేవా చేశారు ట్రంప్. ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తే పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, చైతన్య దీప్తి ఆ మహిళల స్ఫూర్తి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఆ మహిళా దినోత్సవానికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టోరీ కూడా ఈ సందర్భంగా మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి మహిళ తన గొంతు వినిపించడానికి, అవరోధాలను అధిగమించడానికి, హక్కులను సాధించుకోవడానికి 115 ఏళ్ల క్రితం మొదలైంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది తమ గళాన్ని వినిపించడానికి 115 ఏళ్ల క్రితం
క్రితం అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రారంభమైంది అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఆనాటితో పోలిస్తే ఆధునిక వనిత వ్యవసాయం నుంచి ఏఐ వరకు అన్ని రంగాల్లో రాణిస్తోంది. సాధికారిత, స్వావలంబన, సమానత్వం కోసం శక్తి మేర ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతి దాంట్లో కూడా మేము ఎవ్వరికి ఏ మాత్రము తక్కువ కాదు అన్నట్టుగా అన్ని రంగాలలో ప్రథమ స్థానంలో ఉండాలి అన్న ప్రయత్నంతో రకరకాల రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయం దగ్గర నుంచి టెక్నాలజీ పరంగా ఏఐ వరకు కూడా అన్ని రంగాల్లో ఉంటూ తన శక్తిని, మహిళా శక్తిని చాటుకుంటోంది. అటు ఇంట్లో పనిచేసుకుంటూ అట్లాగే బయట ప్రపంచంలో కూడా పనిచేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంది అన్నట్టుగా ఈ నేటి మహిళ అయితే అందరికీ ఆదర్శమూర్తిగా నిలుస్తోంది అన్నట్టుగా అయితే ఇచ్చారు ఇక్కడ. అయితే కానీ సాధించాల్సింది చాలానే ఉంది, ఇంతటితో అవ్వలేదు. ఇది ఒక్కటే కాదు, ఇంకా సాధించాల్సింది మహిళలు సాధించాల్సింది ఇంకా ఉంది అన్నట్టుగా ఇచ్చారు. అందుకే అడ్డంకులకి, కష్టాలకి భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు అంటోంది. ఇంకా సాగాలి అనే ఐక్యరాజ్య సమితి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది అన్నట్టుగా ఉంది. అయితే ఆ దిశగా ఇప్పటికే ఎందరో మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఒక్కళ్ళ కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది మహిళలు ఇటు ఆర్మీలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, టెక్నాలజీ పరంగా కానీ ఏ రంగంలో చూసుకున్నా తామేమిటి అనేది నిరూపించుకుంటున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటున్నారు, పథకాలు సాధిస్తున్నారు, ఊళ్ళని బాగు చేస్తూ మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ అలా ఆదర్శంగా నిలిచిన కొంతమంది మహిళలను వాళ్ళ స్ఫూర్తి ఇంకో 10 మందికి అందించాలన్న ఉద్దేశంతో వీళ్ళైతే ఒక స్పెషల్ స్టోరీ అయితే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆ మహిళల స్ఫూర్తిదాయక కథనాలు కొంతమంది అయితే వాళ్ళ లైఫ్లు కొంతమంది ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉంటాయి. అటువంటి స్టోరీలు తీసుకొని వీళ్ళు ఒక మంచి స్టోరీ లేడీస్ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వసుంధర అని ఈనాడు పేపర్కి సంబంధించిన దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పట్టేస్తారా ఇంకో కప్పు, నేడే T20 ప్రపంచ కప్ ఫైనల్ న్యూజిలాండ్తో భారత్ డి. అయితే ఇప్పటిదాకా ఎంతో T20 స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎంతో కష్టపడుతూ ఇక ఫైనల్కి అయితే చేరింది. ఈరోజు సాయంత్రం న్యూజిలాండ్తో భారత్ అయితే తలపడనుంది. అయితే ఇంకో కప్పు కూడా ఇది కూడా కొట్టేస్తారా అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అయితే నేడే T20 ప్రపంచ కప్ ఫైనల్ అయితే జరగబోతోంది. ఎంతోమంది ఆసక్తిగా చూస్తున్నారు ఈ ఆట తీరు అనేది ఎలా ఉంటుంది, ఏంటి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ T20 ప్రపంచ కప్కి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం జరగబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈనాడుకు సంబంధించి ఛాంపియన్ పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ముప్పును ఎదుర్కోవడానికే జనాభా నిర్వహణ, ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు అని అన్నారు కదా, దాని మీద ముప్పును ఎదుర్కోవడానికే జనాభా నిర్వహణ అన్న హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఏఐ మాదిరే జనాభా సమతౌల్యం గురించి చర్చించుకోవాలి. ఏఐ గురించి ఏ విధంగా ప్రతిదీ మనం చర్చించుకుంటున్నావో అదేవిధంగా జనాభా సమతౌల్యతను గురించి కూడా అలాగే చర్చించుకోవాలి అన్నట్టుగా 25 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. అవును, ఒక్కరు వద్దు, ఇద్దరు వద్దు, ఒక్కరు ముద్దు, లేకపోతే మేమిద్దరం మాకిద్దరు, ఇలా రకరకాల స్లోగన్తో కుటుంబ నియంత్రణకు సంబంధించింది కూడా ఆయన ఉన్నప్పుడే తీసుకొచ్చిన విషయమే. సో ఇప్పుడు ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు అంటూ కూడా ఆయన తీసుకొచ్చారు. అయితే ఏపీలో డ్రోన్ అంబులెన్స్లకు కసరత్తు అంటూ దీనికి సంబంధించింది కాకుండా ఇంకోటి ఇచ్చారు. ఏపీలో డ్రోన్ అంబులెన్స్లకు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. రైజినా డైలాగ్ వేదికపై సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. అంటే ఆయన జనాభా సమతౌల్యం గురించి ఏ విధంగా మాట్లాడారు, అలాగే గతంలో తాను తీసుకొచ్చిన జనాభా నియంత్రణ గురించి ఏ విధంగా చెప్పారు అనే దాని మీద నిన్న ఢిల్లీలో జరిగిన రైజినా డైలాగ్ వేదికపై అయితే ఆయన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే కొన్ని ఇంపార్టెంట్ వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రోత్సాహక విధానాన్ని తీసుకురావడానికి బలమైన కారణాలు అయితే ఉన్నాయి. నేనేం అంత ఈజీగా కాదు, నేను ఈ జనాభా పెరుగుదల అవసరమని అంత ఈజీగా అన్న మాట కాదు, దాన్ని ఒక ఆలోచన విధానంతోనే ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే నేను ఆ విధానాన్ని తీసుకువస్తున్నాను అంటూ ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే భారత్కు ఇప్పుడున్న జనాభా ప్రయోజన ఫలం 2047 వరకే ఉంటుంది. అయితే ఇప్పుడున్న జనాభా ప్రకారం చూసుకుంటే అది 47 వరకే ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశంతో దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి 2గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 1.5కి పడిపోయింది.
జనన మరణాల మధ్య సమతుల్యం పాటించాలంటే ఇది 2.1గా ఉండాలి. అందుకే ముందున్న ముప్పును గ్రహించి జనాభా నిర్వహణ విధానాన్ని తీసుకొచ్చాం. రెండో బిడ్డ నుంచి ప్రతి బిడ్డకు 25,000 నగదు ఇవ్వడంతో పాటు మూడో బిడ్డకు 5 ఏళ్ల వరకు 1,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. తల్లికి ఏడాది పాటు మాతృత్వ సెలవు, చిన్నారుల యోగక్షేమాలు చూసుకోవడానికి పురుషులకు కూడా 2 నెలలు సెలవు ఇవ్వాలని నిశ్చయించుకున్నామంటూ ఈ జనాభా సమతుల్యత అనే దాని గురించి ఏ విధంగా శాసనసభలో చెప్పారో, దానికి సంబంధించి ఏమేమి అంశాలు తీసుకొచ్చారో ఆ అంశాలన్నీ కూడా నిన్న రైజీనా డైలాగ్ వేదికపై కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్తంగా ఢిల్లీలో శనివారం నిర్వహించిన మేధో మదన్ వేదిక రైజీనా డైలాగ్లో ఆయన మాట్లాడారు. నేను 25 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించా, కానీ ఇప్పుడు ఇది నేను తీసుకురావడానికి గల కారణాలు ఉన్నాయంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత మాదే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అంటే గణపతి ఒక్కడు ఉన్నాడు, అతను కూడా లొంగిపోతే ఆయనకు సంబంధించిన రక్షణకు సంబంధించిన బాధ్యత అయితే మా ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి అయితే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఆయన సమక్షంలో 130 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారట. అయితే 124 ఆయుధాలను అయితే వాళ్ళు తిరిగి అప్పగించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి దీంట్లో ఎక్కువగా ఈ లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కువగా మహిళలు ఎక్కువగా ఉన్నారట. యువతులు కూడా చిన్న వయసులో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, టీటీడీ కొనుగోళ్ల వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన అంటూ ఒక హెడ్లైన్తో కూడిన, టీటీడీకి సంబంధించిన హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఉంది. టీటీడీ కొనుగోళ్ల వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన అన్నట్టుగా పూర్తి పారదర్శకత కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారట. ప్రతి దాంట్లో కూడా ఏం కొనుగోలు చేయాలన్నా కూడా పూర్తి పారదర్శకత కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇకపై టీటీడీ క్రయ విక్రయాలన్నీ దాని ద్వారానే జరుగుతాయి. ఎవరు ఈ నిందలు, ఆరోపణలు ఇవన్నీ చేయటానికి లేకుండా అక్రమాలు చేయటానికి లేకుండా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే వాళ్ళు తీసుకొచ్చారట. అయితే ఇకపై దాని ద్వారానే ఈ టీటీడీకి సంబంధించి క్రయ విక్రయాలన్నీ కూడా దాని ద్వారానే జరుగుతాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి అన్నట్టుగా అవార్డ్స్కు సంబంధించి గద్దర్ సినీ అవార్డులు 2025 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఉగాది రోజున పురస్కారాల ప్రధానం అంటూ గద్దర్ సినీ అవార్డులను అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉత్తమ చిత్రం ఏంటి అంటే రాజు వెడ్స్ రాంబాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉగాది రోజున పురస్కారాల ప్రధానం అన్నట్టు 7 పురస్కారాలు ఈటీవీ విన్ సినిమాలకు అన్నట్టుగా అయితే ఎవరెవరికి వచ్చినాయి ఏంటి అనేది చూసుకుంటే, చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం, రష్మికగా అయితే ఉత్తమ నటి పురస్కారం, అయితే నాగ చైతన్యకు ఉత్తమ నటుడు పురస్కారాలు అయితే దక్కినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఛాంపియన్ సినిమాకి సంబంధించిన పేజీలో ఉన్నాయి, ఈనాడుకు సంబంధించి. ఇక సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ వార్త వచ్చి సండే స్పెషల్ అన్నట్టుగా ఉంది. అంటే ఈరోజు స్పెషల్గా మనం కనుక చూసుకుంటే, ఒకటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకటే అయితే, నెక్స్ట్ ఈరోజు T20 ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఉంది కదా. సో నేడు T20 ప్రపంచ కప్ ఫైనల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అహ్మదాబాద్లో జరిగే తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ న్యూజిలాండ్తో తలపడనుంది. గెలిస్తే 3వ వరల్డ్ కప్ నెగ్గిన తొలి జట్టుగా భారత్ అయితే నిలుస్తుంది, 3వ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా 12వ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అతడు కేర్ ఆఫ్ ఆమె అంటూ భార్య గెలుస్తూ ఉంటుంది, భర్త విజేత అవుతుంటాడు. కొందరు విజేతలు ఉమెన్స్ డే సందర్భంగా తమ జీవిత భాగస్వామి గురించి చెప్పిన విశేషాలు అయితే ఉన్నారు. ప్రతి ఆ మగవాడి సక్సెస్ వెనుక కంపల్సరీ, నిజంగా సక్సెస్ అయిన మగవాడు ఖచ్చితంగా సరే నా సక్సెస్ వెనుక మా ఇంట్లో వాళ్ళు ఉన్నారని ఒక మహిళ పేరు చెప్తారు. అది తల్లైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు, లేకపోతే తన సతీమణి అయినా కావచ్చు, కానీ వాళ్ళ సక్సెస్ వెనకాల ఖచ్చితంగా ఒక మహిళ అయితే ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. అయితే అలా సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన స్టోరీస్ వాళ్ళకి ఏ విధంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అనే దాని మీద కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే,
రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన ఒక వార్త అయితే ఉంది. ఏమిటి అంటే రాష్ట్రపతి ముర్ము పర్యటనకు హాజరు కాకుండా బెంగాల్ ప్రభుత్వం అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అయితే బెంగాల్ పర్యటనకు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం అయితే రాష్ట్రపతి ముర్ముని అవమానించింది అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఏ సందర్భంలో వ్యాఖ్యానించారు ఏంటి అనేది కనుక కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో చూద్దాం. బెంగాల్ను విభజించే కుట్ర అయితే జరుగుతోంది అన్నట్టుగా పశ్చిమ బెంగాల్ను ముక్కలు చేసేందుకు ఎస్ఐఆర్ తర్వాత కూడా ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని సీఎం మమత మండిపడ్డారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే బెంగాల్ని అయితే విభజించే కుట్ర జరుగుతోంది అన్నట్టు ఆమె చెప్పడం జరిగింది. నెక్స్ట్ భారతీయులు మంచి నటులు అంటూ మేము చెప్పినట్టల్లా ఆడుతారు అంటూ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ వ్యాఖ్యానించారు. అంటే భారతీయులందరూ మేము ఎలా చెప్తే అలా ఆడతారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఓలీని ఓడించిన బాలేంద్ర షా, నేపాల్కు 4 సార్లు ప్రధానిగా సేవలందించిన కేపీ శర్మ ఓలీని కాఠ్మండు మాజీ మేయర్ 35 ఏళ్ల బాలేంద్ర షా ఓడించారు. జెన్జీ అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కదా, దానికి సంబంధించింది ఇది కూడా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మెయిన్ వార్తకు వచ్చేసరికి కబ్జాల గీతం సర్కారు చోద్యం అన్నట్టుగా గీతం వర్సిటీ గురించి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారు, మెయిన్ వార్త ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే 5,000 కోట్ల విలువైన భూములు కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్ అయితే 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములను అయితే కొట్టేశారట. అసలు ఏమిటి డీటెయిల్స్ అని ఒకసారి మనం చూస్తే ఆక్రమిత భూమిని అంతటిని చదును చేసేందుకు బరితెగింపుగా వాళ్ళు చేశారు అన్నట్టుగా, ఇప్పటికే చురుగ్గా లెవలింగ్ పనులు అయితే చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఈ విధంగా విజువల్ ఇచ్చారు. కంపెనీ పెట్టే భూములు కొట్టే అన్నట్టుగా హెడ్లైన్తో కూడి ఈ విధంగా ఇచ్చారు. అప్పుడే పుట్టిన కంపెనీలకు విలువైన భూములు అయితే తాకట్టు పెట్టారు, అప్పగిచ్చారు అప్పనంగా అన్నట్టుంది. అయితే 2 నెలల క్రితం నెలకొల్పిన స్కై స్టోరేజ్కు అనకాపల్లిలో 15 ఎకరాలు, అలాగే పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తూ సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టుగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 2లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ యుద్ధానికి సంబంధించిన వార్త కూడా ఇచ్చారు. అది కూడా ఏంటి, దాని ఎఫెక్ట్ ఎలా పడింది ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే బండ పడింది అంటే ఏంటంటే సామాన్యుల పైన భారం అయితే పడింది అన్నదానికి అర్థంగా బండ పడింది అన్నట్టుగా భారీగా పెరిగిన గ్యాస్ ధరలు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. అయితే భారీగా పెరిగిన గ్యాస్ ధరలు గృహ వినియోగ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య కనెక్షన్లపై 115 రూపాయలు అయితే పెరిగినట్టుగా తెలుస్తోంది. 11 నెలల్లో ఇప్పటికే 2 సార్లు అయితే పెరిగిందట. ప్రస్తుతం పెరిగిన ధరలతో ప్రజలపై 630 కోట్లకు పైగా భారం పడుతోంది అన్నట్టు తెలుస్తోంది. అటు నిత్యావసరాలు ఇటు గ్యాస్ ధర పెంపుతో సామాన్యులైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అన్నట్టుగా ఉంది. ముడి చమురు మంట, అయితే ముడి చమురు ఇరాన్ యుద్ధంతో బగ్గుమన్న ధరలు, అలాగే వారంలోనే $70 నుంచి $92.69 పెరిగిన క్రూడ్, దేశీయంగా తీవ్రత తగ్గించేందుకు పలు చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముడి చమురు మాత్రం మంట అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే విమానాశ్రయాలపై దాడులు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మంటల్లో టెహ్రాన్ విమానాశ్రయం, 16 విమానాలు ధ్వంసం అంటూ ఇజ్రాయెల్ ప్రకటించడం జరిగింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరానులు దాడులు చేసింది. అయితే ఇరాక్లో సైనిక విమానాశ్రయంపై కూడా దాడి జరిగింది అన్నట్టు తెలుస్తోంది. మీపై దాడులు చేసినందుకు క్షమించండి అంటూ గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడైతే విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఇరాన్ ఓటమి ప్రకటన అంటూ ట్రంప్ కూడా దీని మీద ఎద్దేవా చేసినట్టుగా తెలుస్తోంది. హర్మూజ్ వద్ద మీకోసం వెయిటింగ్, అమెరికా సేనలను కవ్వించిన ఐఆర్జీసీ, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం, నబిషిట్ వద్ద 47 మంది దుర్మరణం అంటూ దీనికి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అపారమైన మహిళా శక్తిని గుర్తు తెచ్చే రోజు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నట్టుగా దానికి సంబంధించిన స్పెషల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్ఫూర్తిదాయకమైన ప్రత్యేక కథనాలతో ముందుకు వచ్చింది ఫండే అన్నట్టుగా పేపర్లో ఏముంది ఏంటి అనే దాని మీద ఇచ్చారు. అయితే మహిళా సాధికారత నుంచి ఆరోగ్యం వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఎన్నో కథనాల ప్రత్యేక సంచిక అయితే ఇవ్వడం జరిగింది ఫండే మీకోసం అంటూ అంతర్జాతీయ
మహిళా దినోత్సవం సంబంధించి స్ఫూర్తిదాయకమైన మహిళల గురించి ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, మహిళా సాధికారతకు విద్యే కీలకం. ఏది అయినా సరే మహిళలు సాధికారత సాధించారు అంటే దానికి కారణం విద్యే అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కనుక ఒకసారి మనం డీటెయిల్స్ చూస్తే, స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం బలోపేతం అవుతుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అయితే తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన డిఆర్డీఓ విశ్రాంత శాస్త్రవేత్త శశికళా సిన్హాకు గౌరవ డాక్టరేట్ అయితే ప్రదానం చేశారు. ఇంకా మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఏమన్నారు, ఏంటి మహిళల సాధికారత ఏ విధంగా ఉండబోతుంది, ఉండాలి అనే దాని మీద సూచనలు సలహాలు ఇచ్చారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, బాబు సర్కారు మళ్ళీ 3,000 కోట్ల అప్పు. ఏం చేసిందంటే మళ్ళీ 3,000 కోట్ల అప్పు అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్ళీ 3,000 కోట్ల అప్పు చేయనుందట. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు అయితే తీసుకొనుంది అన్నట్టు తెలుస్తోంది. దీంతో కలిపి బడ్జెట్ పరిధిలో చంద్రబాబు సర్కారు 21 నెలల్లో చేసిన అప్పు 1,82,264 కోట్లకు చేరనుంది అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్, ఆ అప్పు తీసుకొని ఏం చేయబోతున్నారు, ఏంటి, ఎంతకు ముందు తీసుకుందని ఏం చేశారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే సాక్షి పేపర్ పేజ్ నెంబర్ 2లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ అన్నట్టుగా తెలుస్తోంది. పద్మావతి అమ్మవారి ఆలయానికి కోతవేటు దూరంలోనే తయారీ కేంద్రం ఉందట. యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారు చేస్తున్నారట. 40 నకిలీ మద్యం ఫుల్ బాటిల్, ముడిసరుకు స్వాధీనం, గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఇటువంటి జరగకుండా చూడాలంటే అధికారులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వార్తలు వచ్చేదానికన్నా తనిఖీలు ముందే చేసుకొని ఇట్లాంటి బయటికి రాకుండా ఇలాంటివి ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నకిలీ మద్యం తాగి మళ్ళీ మనుషుల ప్రాణాలు పోతే గానీ అధికారులు మళ్ళీ ఈ తనిఖీలని చేపట్టరా ఏంటి, ఇక్కడ సాక్షి పేపర్ ఇచ్చారా లేకపోతే ఇంకో పేపర్ ఇచ్చారా అది పక్కన పెడితే ఒకసారి జనరల్గా ఆలోచిస్తే ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం క్షుణ్ణంగా తనిఖీలు చేసుకుంటూ ఉండాలి అధికారులు, ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఈ మళ్ళీ కల్తీ మద్యం మళ్ళీ ఎవరైనా తాగి ఇంకో ఎవరైనా కొంతమంది ప్రాణాలు పోతే కానీ స్పందించరా ఏంటి అనేది అక్కడ దాకా తెచ్చుకోవటం ఎందుకు అనే దాని మీద చూస్తే, అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 5లో ఉన్నారు. కల్తీ పాల ఘటనను కూల్ చేశారు. అంటే కల్తీ పాలకు సంబంధించిన ఘటన అయితే అక్కడ ఇంకా మన సమస్య పోయింది అన్నట్టుగా రాజమహేంద్రవరం ఘటనలో చివరికి అదే తేల్చారు. ఆఖరికి రాజమహేంద్రవరం ఇది కల్తీపాలకు సంబంధించింది అదే తేల్చారట. ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తున్నట్టుగానే ల్యాబ్ రిపోర్ట్లు కూలెంట్ లీకే పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలవడంతో మృతి చెందినట్లు ప్రకటన. 5గురికి చెందిన ల్యాబ్ రిపోర్ట్లు ఇదే వెల్లడైనట్టు తెలిపిన అధికారులు ల్యాబ్ రిపోర్ట్లు మాత్రం బహిర్గతం చేయని వైనం. వాళ్ళు చెప్పేది ఒకటి కానీ రిపోర్ట్లు ఏమొచ్చింది ఏంటి అనేది కూడా బహిర్గతం చేయట్లేదు. అసలు విషయాన్ని తప్పుదో పట్టించేందుకు యత్నిస్తున్నారని అనుమానాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఇంకొకరు మృతి చెందారు అన్నట్టు వార్త అయితే ఉంది. నెక్స్ట్, గ్రామ సర్వేయర్లపై బాబు సర్కారు కక్ష కట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు అంటూ ఉత్తమ నటులు నాగ చైతన్య, రష్మిక, ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు. తెలంగాణలో 2025 గద్దర్ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన జ్యూరీ అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో అయితే ఫస్ట్ వార్త వచ్చేసరికి, నువ్వా నేనా T20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు రాత్రి 7 గంటల నుంచి అన్నట్టుగా అంతిమ పోరులో భారత్ న్యూజిలాండ్ 3వ టైటిల్పై టీమిండియా అయితే గురిపెట్టింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ పోరు సాయంత్రం 7 గంటలకైతే ప్రారంభమవుతుంది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, వంటింట్లోకి వార్ అన్నట్టుగా ఈ వార్కు సంబంధించి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన వార్ అది మన వంటింట్లో కూడా వచ్చిందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గ్యాస్ బండ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఒక రకంగా మంచిగా ఇచ్చారు వంటింట్లోకి వార్ అన్నట్టుగా. యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు. గృహ వినియోగ సిలిండర్ 60 రూపాయలు, అలాగే వాణిజ్య సిలిండర్ 115 రూపాయలు పెంపు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి రొయ్యకు యుద్ధ కష్టం అన్నట్టుగా అమెరికా టారిఫ్ల నేపథ్యంలో దుబాయ్, ఈయూకు రవాణా అవుతున్న మన రొయ్య యుద్ధంతో చెన్నై, విశాఖ పోర్టుల్లోనే సరుకు అంతా నిలిచిపోయింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. గ్యాస్ చమురే కాదు పరిశ్రమల పైన కూడా పిడుగుపడింది అన్నట్టుగా యుద్ధ ప్రభావం గురించి ఇచ్చారు. నెక్స్ట్, కువైట్లో చమురు ఉత్పత్తి బంద్ అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిలిపివేసిన ఖతార్, ఇరాక్ మార్కెట్లో ప్రకంపనలు వస్తున్నాయి అన్నట్టుగా AI@AP అన్నట్టుగా నిన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో అయితే ఒక వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏడాది చివరికల్లా తొలి కంప్యూటర్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే
రైజినా డైలాగ్లో ఆయన పాల్గొని కొన్ని రకాల విషయాలు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అన్నట్టుగా గద్దర్ పురస్కారాలు 2025 విజేతలను అయితే ప్రకటించారు అన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ వార్త చూసేసరికి వెలుగు పేపర్కి సంబంధించి ఫస్ట్ వార్త, గణపతి లొంగిపో అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీ రక్షణకు సంబంధించి భరోసా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, లొంగిపో అన్నట్టుగా నిన్న 130 మంది మావోయిస్టులు అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. కేరళ స్టోరీ 2ని ఎవరు చూడట్లే, కొందరు సినిమాలను మీడియాను రాజకీయ ప్రాపగాండ కోసం వాడుకుంటున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ బస్టాండ్లో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త కనుక చూస్తే సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఏమని, గణపతి లొంగిపో అంటూ దీనికి సంబంధించిన వార్త లోపల. నెక్స్ట్ విమెన్ సేఫ్టీలో యూత్ ముందుండాలి అంటూ, చట్టాలు చేస్తే సరిపోదు సామాజిక బాధ్యత తీసుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి అంటూ గద్దర్ అవార్డులు 2025 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా తెలుస్తుంది. వివరాలు వెల్లడించిన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, కమల్ హాసన్కు పైడి జయరాజ్, చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, బెస్ట్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ రష్మిక మందన్న, అన్ని కేటగిరీల్లో కలిపి 54 మందికి అయితే అవార్డులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. డిప్యూటీ సీఎంకు అవార్డుల లిస్ట్ అందించిన జ్యూరీ కమిటీ ఉగాది రోజు పురస్కారాలు ప్రదానం చేయనున్న సీఎం రేవంత్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ వంట గ్యాస్ మంట అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఎల్పీజీ ధర 60 రూపాయలు, ఉజ్వల్ సిలిండర్ ధర కూడా పైకి, కమర్షియల్ ఎల్పీజీ ధర 114 రూపాయలు జంప్ అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపిన తండ్రి, ఎంత అమానుషమైన వార్త అంటే, ముగ్గురు ఆడపిల్లలు అనమాట. చూడండి ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారో. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయితే ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే 2 మృతదేహాలు లభ్యం, మరొకరి కోసం గాలింపు అంటూ అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది అంటూ విలీనం వద్దని నాన్నకు చెప్పినా కూడా కవిత వినలేదట. అది చెప్పడం జరిగింది. ఆయన తండ్రికి సలహా ఇచ్చినా కూడా ఆయన వినలేదట. అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకొని ఉంటే పార్టీ ఉండేదా అంటూ పార్టీని టార్గెట్ చేసేందుకు నాపై కేసు, జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇవ్వలేదు, నాకు న్యాయం జరిగిందని నెల్లూరు పెద్దారెడ్డిల కేటీఆర్ చెప్పుడేంది, V6 వెలుగుకు తెలంగాణ జాగృతి చీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అయితే ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా వెలుగుకు సంబంధించి ఇంకా హెడ్లైన్ ఏంటి, ఏపీ విజయ పేరుతో కల్తీ పాలు నెయ్యి అంటూ ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఫైర్, విజయ డైరీ పేరుతో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించిన వెలుగు పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు అన్నట్టుకుంది లాస్ట్ వార్త. వెలుగు పేపర్కు సంబంధించి లాస్ట్ వార్త అయితే ఏముంది కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఎలక్ట్రిక్ బస్సులో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. హైదరాబాద్ సిటీలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఇక్కడే పనిచేస్తున్న డ్రైవర్లు, మెకానిక్లు, కండక్టర్లుగా నియమించాలని ఆర్టీసీ అయితే భావిస్తోంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. వారిని జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఇలా వాడుకోవాలని యోచిస్తోంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి వెలుగు పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.